హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నా కనకదుర్గ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే నాది 16 సోమవారాల వ్రతం అయితే చేసుకున్నాను కదా, దానికి సంబంధించింది. 16 సోమవారాలు చేసుకొని 17వ సోమవారం కూడా పూర్తి అయిపోయిన తర్వాత నేను కాశీ అయితే వచ్చాను అన్నమాట. కాశీలో శివరాత్రి రోజున ఇక్కడ ఉన్నాను. ఈ గంగానదిలో ఈ 17 పార్థివ లింగాల్ని నిమజ్జనం చేయాలన్న కోరిక ఆశతో ఇక్కడికి వచ్చాను అన్నమాట. అలాగే శివరాత్రి సాయంత్రం పూట అనమాట. అంటే సాయంత్రం 5 దాటిన తర్వాత శివరాత్రి బాగుంది, ఆ రోజు బాగుంది, ఆ టైంలో బాగుంది అన్నారని అప్పటి వరకు ఆగి సాయంత్రం పూట అయినా కూడా శివయ్యకి సాయంత్రం పూటే కదండి పూజ మనం చేసుకునేది. అందుకని కుదిరిందో ఏమో తెలియదు, కానీ గంగా నది వరకు కూడా వచ్చి ఉదయము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. రుద్రాభిషేకం ఉంది కదా అని రుద్రాభిషేకం దగ్గర మా తమ్ముడు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయాను. సాయంత్రం అంటే అక్కడ చాలా లేట్ అయింది. అక్కడే 3 అయిపోయింది అనమాట. 3 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా ఆ రోజంతా ఉపవాసం కదండి శివరాత్రి రోజున. అలాగే ఉన్నాము. వచ్చి 4:30 5ంటికి వచ్చాము. 5ంటికి వచ్చి 5:30 కల్లా పూజ అయితే ముగించుకున్నాం అనమాట. దగ్గర 6 అయింది. ఆ టైం వరకు పూజ అయితే జరిగిందనమాట. ఒక్కొక్క లింగం తీసుకుంటూ ఆ గంగమ్మ తల్లి దగ్గర గంగమ్మలో నిమజ్జనం చేస్తూ ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా, విభూతితో, పసుపు కుంకుమ విభూతితో ఆయనకి అక్కడ అభిషేకం చేసి, చూస్తున్నారు కదా, అభిషేకం చేసి పువ్వులు, మారేడు దళం అంతా అక్కడ పెట్టుకొని పూజ చేసుకొని దీపారాధన చేసుకొని వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళానులేండి. అన్నీ తీసుకొని వెళ్ళాను. అక్కడ అట్లా చేసుకున్నాను అనమాట. పూజ చేసుకొని ఒక్కొక్క లింగం అక్కడ కాళ్ళు బాగా జారుతున్నాయండి. అందుకని నేను కిందకి దిగలేకపోయా. కింద మెట్టు అయితే ఇంకా జారుతుంది. అందుకనేసి నేను అక్కడే ఉండి నిమజ్జనం అయితే చేస్తున్నా అనమాట. హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ అక్కడ ఒక్కొక్క లింగం తీసుకుంటూ, అక్కడ ఎందుకుందో తెలియదండి, అక్కడ షాప్ వాళ్ళు ఉంటారు కదా, షాప్ వాళ్ళది ఆ స్టాండ్ మీద అట్లా పెట్టుకొని పూజ చేసుకున్నాను. అది కూడా ఎంతో నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడ గట్టు మీద కూడా కింద పెట్టుకొని చేసుకోవచ్చు, కాకపోతే ఎందుకు అక్కడ స్టాండ్ ఉంది కదా అని అక్కడ పెట్టుకొని చేసుకున్నాను. నాకు తీసుకొని నిమజ్జనం చేయడానికి కూడా దగ్గరగా ఉంది, లాక్కొని అట్లా నిమజ్జనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అందుకని అట్లా ఉంచేసి అక్కడే చేశాను, ఆ స్టాండ్ మీద. దీపారాధన చేసుకొని హారతి ఇచ్చుకొని స్వామివారికి నిమజ్జనం అయితే చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఆ రోజు. నాకు మొదటిసారిగా నేను 16 సోమవారాల వ్రతం చేసుకున్నాను. ఈ రీతిగా అవుతుంది, ఇంత బాగా జరుగుతుందని నేను అనుకోలేదన్నమాట. అది మేము చేసుకున్న ఒక పావుగంట అక్కడే ఉన్నాము. ఎందుకు ఉన్నాము అంటే పావుగంట, ఒక అరగంట దాకా ఉన్నాములేండి. గంగా హారతి అయితే ఇస్తున్నారు. గంగా హారతి కూడా చూసుకొని వద్దామన్న ఉద్దేశంతో ఉన్నాము. ఈలోపు నందీశ్వరిని తీసుకొని వచ్చారు. నందీశ్వరిని అక్కడ నిమజ్జనం చేశారండి. ఎక్కడైతే నేను 17 శివలింగాల్ని నిమజ్జనం చేశానో అక్కడే నందీశ్వరిని కూడా నిమజ్జనం చేశారు. చూస్తున్నారుగా, వాళ్ళు హారతి ఇచ్చి నందీశ్వరిని తీసుకొని వెళ్ళి లోపలికి అట్లా చేశారు. చాలా అంటే చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది నాకైతే. అలా అన్నమాట. శివయ్య ఉన్నాడు అని అనటానికి ఇదొక నిదర్శనంగా నాకు అనిపించింది. నాకైతే ఎంత మనసు ఆనందంగా ఉందో. ఆ రోజే నేను అదే బోటు దగ్గర, అదే ప్రాంగణంలో, అదే చోటు నేను శివలింగాన్ని నిమజ్జనం చేయటం ఏంటి, శివయ్య వెనకాలే నందీశ్వరుడు రావడం ఏంటి, నందీశ్వరుని తీసుకొచ్చి అక్కడే నిమజ్జనం చేయటం ఏంటి. ఇంకా ఎన్నో ఘాట్లు ఉన్నాయి కదా. దశంసి ఘాట్ దగ్గర నేను శివలింగాన్ని నిమజ్జనం చేశానండి. అదే దశంసి ఘాట్ దగ్గర
నందీశ్వరిని కూడా వచ్చి నిమజ్జనం చేశారు. నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందండి. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. ఓం నమః శివాయ. ఓం నమః